సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. క్షణికానందం, క్షణిక సుఖం కోసం జాగ్రత్తలు తీసుకోకుండా శారీరక సుఖం కోసం కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. ఆ నిర్ణయాలు జీవితాలని అస్తవ్యస్తం చేస్తాయి. ఆ తర్వాత ఈ సమాజంలో బ్రతకడానికి మరొకరు జీవితంతో చెలగాటమాడతారు. వాళ్ళు చేసిన తప్పుకు అభం శుభం తెలియని పసిపాపలు ఈ భూమి మీద ఆ పాపాన్ని, శాపాన్ని మోయాల్సి వస్తుంది. ఎంతవరకు ఇది న్యాయం? తప్పు చేసిన వాళ్లకు న్యాయం చేసి పాపాన్ని కడుక్కోకుండా రోడ్డుపై చెత్త కుప్పలు వదిలేసి వెళ్తున్నారు. మానవత్వం లేకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్న కొందరి వల్ల ఈ సభ్య సమాజం తలదించుకుంటుంది. కుషాయిగూడలో చోటు చేసుకున్న ఈ ఘటనలో స్పందించిన ఎస్ఐకి మనందరం సెల్యూట్ చేయాల్సిందే. అప్పుడే భూమి మీదికి వచ్చిన ఓ పసికందును కసాయి తల్లిదండ్రులు ఓ అపార్ట్మెంట్లో ఆవరణలో పడేసి వెళ్లారు. గమనించిన అపార్ట్మెంట్ వాసులు పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమై పోలీసులకు 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ ఎస్ఐ సాయి కుమార్ క్షణాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో ఉన్న పసికందును చూసి చలించిపోయిన ఎస్ఐ వెంటనే తన చేతుల్లోకి తీసుకుని వైద్యం కోసం ఆసుపత్రికి పరుగులు పెట్టి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్లో చోటు చేసుకుంది. స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పసిపాపకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడేనా? ఇప్పుడే సార్ 5 మినిట్స్ అవుతుంది అంతే. ఆ గోడ మీకు ఎక్కడి నుంచి ఇది కిందికి దిప్పు మనం పడేసరికి ఏమని చూసారు. వచ్చింది. అరే హాస్పిటల్ పోతుంది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. గురు బ్రహ్మ, విష్ణువు, శివుడు అని అర్థం. అందుకే గురువుకు అగ్రస్థానం ఉంటుంది. కొందరు ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను ఉన్నతంగా నిలబెట్టాల్సిన టీచర్లు చేయకూడని తప్పు చేసి అదే విద్యార్థుల ముందు తలదించుకొని నిలబడుతున్నారు. సరస్వతి నిలయంగా భావించే పాఠశాలలో రాసలీలలు సాగిస్తున్నారు. గుట్టుగా సాగుతున్న వారి భాగవతాన్ని విద్యార్థులు రహస్యంగా సెల్ ఫోన్లో చిత్రీకరించి బట్టబయలు చేశారు. ఇలాంటి కామ పిశాచులను ఏం చేయాలో అధికారులు డిసైడ్ చేయాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనార్టీ ఉర్దూ పాఠశాల హాస్టల్లో హెడ్ మాస్టర్ శృంగార లీలలు విద్యార్థులు బహిర్గతం చేశారు.
హెడ్ మాస్టర్ కాంట్రాక్ట్ యూడీసీ ఉద్యోగినితో రాసలీలలకు పాల్పడుతుండగా విద్యార్థులు సెల్ ఫోన్తో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ప్రిన్సిపల్ ఆనంద ప్రసాద్ కాంట్రాక్ట్ యూడీసీ ఉద్యోగిని అక్రమ సంబంధం గత కొన్ని నెలలుగా సాగుతుందని విద్యార్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది మీరు మీరే కదా? ప్రిన్సిపల్ రూమ్ లోనే కదా ఇంట్లో జరిగింది. రూమ్లో మీరు బెడ్ ఉందా? మీరు లేదు సార్, అది నాకు మీ తెలియదు. రూమ్ లోకి మీరు కానీ వేరే వాళ్ళకి ఎవరు ఏమైనా రారు ఇస్తున్నారా? సార్, నా మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇలా మీరు మీరు నైట్ ఎవరికైనా రోజు ఇక్కడే స్టే అక్కడే చేస్తారు. స్టే చేస్తాను సార్. మరి మీరు రూమ్ ఎవరికైనా ఎవరికైనా ఇచ్చారా? రూమ్ ఎవరికి ఎవరికి ఇవ్వలేదు ఇవ్వలేదు. సార్. మరి ఎవరున్నారు రూమ్ లో? తాళాలు నా దగ్గరే ఉంటాయి. ఒక అమ్మాయితో శృంగారం నేను చేస్తున్నారు. ఊరికి వెళ్ళేటప్పుడు వాచ్మెన్ కి ఇచ్చిపోతాను సార్. అంటే వాచ్మెన్ ఆఫీస్ వాచ్మెన్ చేసింది అటెండర్ కి ఇస్తాడు. రాత్రి చేసినట్టు రాత్రి లేదు సార్, నేను ఉన్నా స్కూల్లో ఉన్నా. అమ్మాయితో మీరు రాత్రి రూమ్ లో ఉన్నది ఉన్నాను మీరు సార్, ఉన్నారా సార్? నేను ఎవరు ఉన్నాను లేరు సార్. రూమ్ లో? ఎవరు లేదు సార్, నేను ఒక్కడే ఉన్నాను. తాళాలు మీ దగ్గర ఉన్నాయా? అవును సార్, నా దగ్గరే ఉంది. ఇంకో టీచర్ ఎవరు ఉన్నారు మరి? లేదు సార్, నాకు తెలియదు. లేడీ లేడీ యూనిట్స్ టీచర్. నాకు యూడీసీ. తెలియదు యూడీసీ ఎవరు లేరు ఆ రూమ్. షహీనా బేగం, షకీల షకీలా. ఇప్పుడు మాట్లాడైతే ఆమె అయింది. అయితే ఆమె లేదు సార్, ఆ రూమ్ లోకి ఎప్పుడు రాదు. వస్తే ఇప్పుడు ఆఫీస్ పని మీద వచ్చి ఒకవేళ పగలు మీరు కూర్చుంటారు. ఇద్దరున్నారు ఇప్పుడు వచ్చింది టీవీ లేదు సార్, పగలు ఎప్పుడు ఉన్నా ఆఫీస్ పని ఉంటే రాత్రులు అసలు ఉండరు సార్. ఎవరు ఇద్దరు ఉండరు ఉన్నాయి. మా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి. సార్, రాత్రి పూట ఎవరు ఉండరు సార్. మేము విజయస్ మా దగ్గర ఉన్నాయి. మీరు మరి దాన్ని మనం illegal contact యాక్టివిటీ చేస్తున్నారు లోపల. ఏమో సార్, అది మార్ఫింగ్ అయ్యొచ్చు. మార్ఫింగ్ మరి ఏం చేస్తారో నాకు తెలియదు. జరిగింది 24 గంటలు అయిపోతుంది మార్ఫింగ్. మీరు రాత్రి మరి పోలీసు వాడికి మీరు ఇంత తలుపు తీలా? మీరు రాత్రి అవునా? సార్, రాత్రి పేరెంట్ వచ్చారు. పేరెంట్స్ సరేనండి. పోలీసులు Parents పోలీసులు అంటే పోలీసులు అని చెప్పలేదు సార్. నేను ఎందుకు చెప్పరా? రాత్రి నేను ఏ సార్ వాళ్ళందరూ 100 తిట్టారు మిమ్మల్ని? 100 ఫోన్ చేశాను సార్. నేను పోలీసులు ఎంత తిట్టారు మిమ్మల్ని అక్కడ? పోలీసులు తిట్టలేదు సార్ రాత్రి నన్ను. పోలీసులు రాత్రి నేను చూడలేదు సార్. వాళ్ళు మరి వాచ్మెన్ చెప్పలేదు పోలీసులు వచ్చారని? వచ్చారని మరి చెప్పారు. అతను అప్పటికి ఇలా కొట్టచ్చు మిమ్మల్ని? పోలీసులు వచ్చారు సార్ అని కొడితే మీరు రావచ్చుగా? చెప్పలేదు సార్ నాకు. ఆయన పోలీసులు నన్ను అంటే మీ వెళ్ళిపోయిన తర్వాత- అడ్మినిస్ట్రేషన్ అంత ఇదిగా ఉందా? మీ మాట వాచ్మెన్ కాడ అంటలా? లేదు సార్, అట్లా వాచ్మెన్ నాకు ఫోన్ చేశాడు. నేను స్విచ్ ఆఫ్ చేశాను సార్. ఎందుకని ఎందుకు మీరు తప్పు చేశారు కాబట్టి లేదు సార్, ఎందుకు చేశారంటే పేరెంట్ రాత్రి అమ్మాయి ఎవరండి మీతో ఉన్నది? లేదు సార్, ఎవరు లేరు. ఏ అమ్మాయి లేరు. ఏ మీరు రాత్రి ఏ రాత్రి షర్ట్ వేసుకున్నారు సార్? మీరు మామూలుగా రాత్రి నేను పింక్ షర్ట్ వేసుకున్నాను. మీరే కదండి. పింక్ షర్ట్ వేసేది మీరే. నేను పగలంతా వేసుకున్నాను సార్. రాత్రి కాడ వేసుకున్నారు. రాత్రి కూడా అదే. మా దగ్గర ఉన్నాయి. నేను సైకిల్ మార్పింగ్ నిన్న రోజు మొత్తం వేసుకున్నాను సార్. షర్ట్ కూడా మార్పింగ్ అనా? ఏమో సార్, తెలియదు. ఆయన వటారేస్తున్నారు కదా, ఆయన చేసిన తప్పుని ఆయన కాపాడుంటాకి పింక్ షర్ట్ వేసిన. ఇప్పుడు మీది అన్నట్టు వస్తుంది. 10ంటికి వచ్చాను నేను. మేము ఎక్కడో వేరే చోట చాలా దూరంగా ఉన్నాం. మేము మాకు ఫోన్లు చేస్తే అంటే ఎంత పక్కాగా చేశారో చూడండి. ఇంత ఫోన్లు చేసి ఎంత ప్రెజర్ చేస్తున్నారు అంటే అది ఎంత పక్కా ప్లాన్ అది. దేనికని మీ మీద ఎట్లా కారణం? నా మీద అంటే Strict గా ఉంటారు ఉన్నాయి సార్. లేదు సార్, నేను ఏంటంటే మొహం మీద ఏమున్నా సరే మాట్లాడేస్తా. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావు అని చెప్పాను నేను. అది వాళ్ళకి నచ్చట్లేదు కొంతమందికి. అది లాస్ట్ టైం మహానగరం విస్తృతున్న కొద్దీ పగలు శత్రుత్వాలు పెరుగుతున్నాయి. దానికంతటి కారణం భూముల ధరలకు రెక్కలు రావడమే. ఒక భూమిని ఇద్దరు కొనడం, లేదంటే ఇద్దరు కలిసి కొని భూమిలో ధరలు పెరిగాక గొడవలు ఏర్పడడం, ఆ తర్వాత ఇడిపోవడం, కక్ష పెంచుకోవడం, ఏదో ఓ రోజు అదును చూసి వేసేయడం. నగరంలో ఇలాంటివి నిత్య కృత్యమయ్యాయి. ఇలాంటి ఘటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భూ వివాదంలో ఓ మనిషిని రోడ్డుపై అతి కిరాతంగా కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత శరమాములే. రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో భూ వివాదం హత్యకు దారితీసింది. మార్కింగ్ వాక్ చేస్తున్న సమయంలో జార్జ్, సమర్జిత్ సింగ్ల మధ్య ల్యాండ్ విషయంపై ఘర్షణ చోటు చేసుకుంది. జార్జ్ను సమర్జిత్ సింగ్ తలపై రాడ్తో కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిన జార్జ్ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సమర్జిత్ సింగ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
మీడియానా మీడియా హలో, మిమ్మల్నేనండి. బాగున్నారా? ఏం బాగుంటారులేండి అంటారా? కొంపు తీసి మీరు అన్నా అంటారు. ఎందుకంటే మీ బాధ మాకు అర్థమైంది. సీక్రెట్గా మందులు తెచ్చుకొని వాడుతున్నారు కదా, రైట్? మేము ఎవరికి చెప్పలేనండి, చెప్పం కూడా. అయినా మేం చెప్పకున్నా ఆల్రెడీ అందరికి తెలిసిందట. అసలు విషయం తెలియని కొంతమందికి మాత్రమే మేము చెబుతాం. మీరు ఏం తెలియనట్టే ఉండండి. అదేనండి, మునుగోడు ఎలక్షన్కి వెళ్ళారు కదా, అక్కడ మొదలైంది అసలు కథ. ఎలాగూ అన్ని పార్టీలు పంచుతున్నారు కదా అని ఓ నెల రోజులు మందు ఫుల్గా వేసి ఎంజాయ్ చేశారు. అంతా అయిపోయాక ఇప్పుడు గుండెల్లో బాంబు పేల్చారు. అక్కడ సప్లై చేసింది ఒరిజినల్ కాదు, నకిలీ లిక్కర్ అని. అంతే, మొత్తానికి మొత్తం హాస్పిటల్ బాట పట్టారు. ఇంట్లో తెలిస్తే ఎక్కడ గొడవలు అవుతాయని సీక్రెట్గా ట్యాబ్లెట్ వాడుతున్నారు. ఇదేనండి అసలు సంగతి. నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఒడిశా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి 3 కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఒడిశాలోని కటక్లో నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించారు. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు 1 కోటి రూపాయల విలువైన 20,000 లీటర్ల నకిలీ విస్కీ సీజ్ చేశారు. ఈ మూట ఒడిశాలో నకిలీ మద్యాన్ని తయారు చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో ఇక్కడ విక్రయాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. తెలంగాణ నకిలీ లేబుల్ షీట్లు, తయారీ సామాగ్రి భారీగా నకిలీ మద్యం సీజ్ చేశారు. శివారెడ్డి, బాలారాజ్ గౌడ్, సంజయ్ కీలక నిందితులుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. హయత్ నగర్ ఎక్సైజ్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నకిలీ మద్యాన్ని పట్టుకున్న అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, గతంలో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జిల్లాల వారీగా నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముకునేవారని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం వలన ఇతర రాష్ట్రాల నుండి వచ్చే మద్యాన్ని కట్టడి చేయడం జరిగిందన్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసేవారిని, తయారు చేసేవారిని ఎవరిని వదిలిపెట్టవద్దని అధికారులను ఆదేశించమన్నారు. ఈ నకిలీ మద్యాన్ని పట్టుకున్నటువంటి మా ఎక్సైజ్ అధికారులకు మా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ గారు, హనుమంతరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, రవీంద్రరావు గారు, సత్యనారాయణ గారు, కల్పన,
అరుణ్ కుమార్ గారు, మా అధికారులందరినీ పూర్తిగా అభినందిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ రోజు జిల్లాల వారీగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్మడం దందాలు జరిగేవి. రీసెంట్లీ కర్ణాటక బార్డర్లో గత సంవత్సరం కూడా ఒక మూటాన్ని పట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ తయారు చేసి ఆంధ్రాకు సరఫరా చేసినటువంటి పరిస్థితి, ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాలు సరఫరా చేసినటువంటివి అన్ని కనుక్కొని సీజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నందుకే నకిలీ మద్యాన్ని అరికట్టడం, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్మేవాటి అది అరికట్టడం, అనేక రకాల చర్యలు ఎక్సైజ్ అధికారులు తీసుకున్నందుకే మరి గతంలో రెవెన్యూ మొత్తం కూడా ఇలా ప్రైవేట్ సంస్థల చేతకి వెళ్ళిపోయింది. ఈరోజు 16 తారీఖు నాడు తెలిస్తే అధికారులు చెప్పినాం, ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే కూడా మీరు రికార్డ్ చేయండి. ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం ఉన్నా, ఏ ఇతర వ్యక్తి ప్రమేయం ఉన్నా, ఏ పై రికార్డు వచ్చి మాట్లాడినా రికార్డ్ చేయండి. ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.